కొంతమంది ఏదో చేద్దామనుకుంటారు. అనుకున్నది అనుకున్నట్టే చేసేస్తారు. కాకపోతే అది ఏదో కాబోయి ఇంకేదో అయిపోతుంది. అలాంటి వాళ్ళలో పాపం నారా లోకేష్ ఒకడు. వెలుగు కోసం దీపం వెలిగిస్తాడు, అది కాస్త కొంపనే కాల్చేస్తుంది. అది నారా లోకేష్ జాతకం. ఎప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి ఆయనకు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం, ఇలా అందరి కోసం ఏదో చేసేస్తాడు. అది కాస్త వాళ్లకు నష్టం తెచ్చిపెడుతుందే తప్ప ఏమాత్రం ఉపయోగం ఉండదు. లేటెస్ట్గా లోకేష్ గారు అలాంటి ఘనకార్యమే ఒకటి చేశారన్నమాట. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వైసీపీ అధినేత జగన్ జీవితం ఇతివృత్తంగా వ్యూహం అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది. అయితే వ్యూహం సినిమా ట్రైలర్ వచ్చిన వెంటనే తెగ కంగారెత్తుకుపోయారు పచ్చపార్టీ నాయకులు. చంద్రబాబు, లోకేష్ పరిస్థితి మరీ దారుణం. దాదాపుగా వాళ్ల కాళ్ళ కింద భూకంపం వచ్చినంత పనైంది. ఎన్నికల వేళ వ్యూహం సినిమాతో జగన్ ఎక్కడ మార్కులు కొట్టేస్తాడో, తమకు ఎంత నష్టం జరుగుతుందోనని భయపడిపోయి వ్యూహం సినిమాను ఆపేయాలంటూ కోర్టుకెక్కాడు లోకేష్. దీంతో వ్యూహం సినిమా విడుదల నిలిచిపోయింది. చాలా రోజుల విచారణలు, వాయిదాల తర్వాత మొత్తానికి వ్యూహం సినిమా రిలీజ్కు రెడీ అయింది. ఫిబ్రవరి 23న ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు క్లియరెన్స్ వచ్చేసింది. ఇక్కడే పాపం లోకేష్ స్కెచ్ రివర్స్ అయింది. అప్పుడెప్పుడో వ్యూహం సినిమా రిలీజ్ అయ్యుంటే ఈ పార్టీకి సగం మంది జనం ఈ సినిమా గురించి మర్చిపోయి ఉండేవాళ్లేమో. కానీ లోకేష్ పుణ్యమా అని వ్యూహం సినిమా లేటుగా విడుదల కావటం జగన్ అండ్ పార్టీకే కలిసొస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వ్యూహం సినిమా ఎఫెక్ట్ ఎన్నికలపై స్పష్టంగా ఉండనుంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథ ఇతివృత్తంగా యాత్ర సినిమా విడుదలై జన హృదయాల్లో నిలిచిపోయింది. ఈ సినిమా వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత మేలు జరుగుతుందనేది వాస్తవం. ఇప్పుడు వ్యూహం సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. ఈ సినిమా ఖచ్చితంగా వైసీపీ ఓటు బ్యాంకును పెంచుతుందని చెప్పటంలో సందేహం లేదు. సో అదన్నమాట విషయం. వ్యూహం సినిమాను రిలీజ్ కాకుండా ఆపాలని లోకేష్ బాబు చేసిన ప్రయత్నం వల్ల రిలీజ్ ఆలస్యం కావటం వైసీపీకి పాజిటివ్ బజ్ తీసుకురావడం పక్కానమాట. అలా లోకేష్ వెలిగించిన దీపం సొంత కొంపనే తగలెట్టిందన్నమాట. ఏం చేస్తాం, జాతకం అలాంటిది మరి.